కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈరోజు టాపిక్. ఇందులో మొత్తం 6 టైప్స్ ఉంటాయి. ఓకేనా? 6 టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క ప్రాబ్లంతోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 6 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ కోడింగ్ డీకోడింగ్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ఆల్ఫబెట్స్ అనేవి 26 ఉంటాయి కదా, 26కి మనం ఆర్డరింగ్ అనేది నేర్చుకోవాలి. ఏకి 1, బీకి 2, సికి 3 ఇట్లా వస్తాయి కదా. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క నెంబర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అపోజిట్ లెటర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏకి అపోజిట్ లెటర్ జెడ్, బీకి అపోజిట్ లెటర్ వై, సికి అపోజిట్ లెటర్ ఎక్స్, డికి అపోజిట్ లెటర్ డబ్ల్యూ, ఈకి అపోజిట్ లెటర్ వి, ఎఫ్కి అపోజిట్ లెటర్ యూ, జీకి అపోజిట్ లెటర్ టీ, హెచ్కి అపోజిట్ లెటర్ ఎస్, ఐకి అపోజిట్ లెటర్ ఆర్, జేకి అపోజిట్ లెటర్ క్యూ, కేకి అపోజిట్ లెటర్ పి, ఎల్కి అపోజిట్ లెటర్ ఓ, ఎంకి అపోజిట్ లెటర్ ఎన్. ఓకేనా? వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే మనకు ఆర్డర్ వైజ్గా ఇవ్వరు. ఇప్పుడు లెటర్స్ అనేవి మనకు 26 ఆర్డర్ వైజ్గా ఉంటాయి కదా, అలా ఇవ్వరు. రీఅరేంజ్మెంట్ చేసి లెటర్స్ అనేవి ఇస్తారు. కొన్ని నేమ్స్ కానీ ఏదైనా ఒక నేమ్ ఇస్తారు, దాన్ని రీఅరేంజ్మెంట్కి చేసేస్తే మనం ఇంకొక దాన్ని అది ఎలా అయితే అరేంజ్ చేసారో దాన్ని బట్టి మనం అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసి లెటర్ కోడింగ్. కోడింగ్ బేస్డ్ ఆన్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్. ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? మనం ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఒక క్వశ్చన్ అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో ఇది అర్థం అవ్వలేదని కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మహేష్ రిటర్న్ హ్యాస్ HSEHAMగా రాశారు. మేనేజర్ రిటర్న్ కోడ్. మేనేజర్కి రిటర్న్ కోడ్ ఏమొస్తుందో మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహేష్కి అది ఎట్లా వచ్చిందో కోడ్ తెలిస్తే, ఈ కోడ్ ఎలా వచ్చిందో తెలిస్తే మేనేజర్కి ఏమొస్తుందో తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి లెటర్ కోడింగ్లో ఇది రివర్స్ ఆర్డరింగ్. ఓకేనా? రివర్స్ ఆర్డరింగ్ MAHESH. ఇది మహేష్ని రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు. ఫస్ట్ ఇది వచ్చింది హెచ్, తర్వాత ఎస్, తర్వాత EHAM. రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు HSEHAM. అలాగే మేనేజర్కి ఏమొస్తుంది? ఫస్ట్ ఆర్ వస్తుంది, తర్వాత EGENAM. ఇక్కడ ఆప్షన్స్లో మనం చెక్ చేద్దాం. REGEN ఇది కాదు, REGENAM. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ వచ్చేసి రివర్స్ ఆర్డరింగ్ లెటర్ కోడింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ట్రీట్ రిటర్న్ యాజ్ RHTTAE పేర్లీ రిటర్న్ కోడ్. సో ఇదేంటిదంటే సేమ్ ఇక్కడ ఉన్న లెటర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ ఆర్డరింగ్ అనేది చేంజ్ చేసారు. ఓకేనా? THREAT. దీనికి నెంబరింగ్ వేసుకుందాం. 1 2 3 అండ్ 4 5 6. ఇప్పుడు నెక్స్ట్ దానికి మనకి ఏముంది? RHTTAE. ఇది ఎలా అరేంజ్ చేసారో యాస్టీ దాన్ని మనం అలానే. ఆర్కి ఏమొస్తుంది? 3 వస్తుంది, హెచ్కి 2, టీకి 1, ఇది 6, ఏకి ఏ లెటర్ నెంబర్ ఎంతో 5, ఈకి ఏమొస్తుంది? 4 వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ దీన్ని కూడా మనం అలానే అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఏముంది? ప్యార్లీ 1 2 3 4 5 6. ఫస్ట్ ఏమొచ్చింది? 3 వచ్చింది. సో ఫస్ట్ ఏ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది? 2, ఈ వస్తుంది. 1, నెక్స్ట్ ఇక్కడ పి వస్తుంది. 6 అంటే వై, 5 అనేది ఎల్, నెక్స్ట్ ఏమొచ్చింది? 4 వచ్చింది, 4కి ఆర్. సో ఈ ఆర్డర్లో చూద్దాం. AEPYLR. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లెటర్ కోడింగ్లోని థర్డ్ క్వశ్చన్. పీస్ కోడెడ్ యాజ్ RGCEG. నెక్స్ట్ మిక్కీ కోడెడ్. మిక్కీకి ఏం కోడెడ్ అయిందో మనం తెలుసుకోవాలి. ఇది ఏంటిదంటే ఇది ఫార్వర్డెడ్ కోడింగ్. PEACE. పి తర్వాత ఆర్ వస్తుంది. ఓకేనా? +2. ఓకేనా? ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ జీ ఉంది, ఈకి జీకి +2. ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, F1 G2. ఓకేనా? నేను అలా రాసుకుంటున్నాను. ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇది కూడా +2. నెక్స్ట్ ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏముంది? ఈ ఉంది, ఇది కూడా +2. ఈకి ఏమొస్తుంది? ఇక్కడ జీ, ఇది కూడా +2. సేమ్ అలాగే ఇది మిక్కీకి కూడా అదే ఆర్డర్లో వస్తుంది. ఎం తర్వాత +2. ఎం తర్వాత +2 అంటే ఏమొస్తుంది? ఓ వస్తుంది. ఓకేనా?
NO. నెక్స్ట్ ICKY. I తర్వాత +2 K వస్తుంది. JK. ఓకేనా. C తర్వాత ఏమొస్తుంది DE. E వస్తుంది. నెక్స్ట్ K M వస్తుంది. LM +2. నెక్స్ట్ ఏంటిది Y తర్వాత +2 చూడండి. Y తర్వాత Z ఏ వస్తుంది ఇక్కడ. ఓకేనా. +2 ఇది ఫార్వర్డెడ్ కోడింగ్. ఓకేనా. OKEMA. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది లెటర్ కోడింగ్. నెక్స్ట్ టైప్ వచ్చేసి నెంబర్ కోడింగ్. నెంబర్ కోడింగ్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇచ్చారు, ఆ వర్డ్కి నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ దానికి కూడా వర్డ్కి నెంబర్ మనం ఇవ్వాలి. ఎంకి నెంబర్ ఎంత 13, వైకి నెంబర్ 25, ఎస్ది నెంబర్ 19, టీది నెంబర్ 20. ఓకేనా. ఐది 9, సిది 3, ఏది 1, ఎల్ది 12. సో మనకు లెటర్ది నెంబర్స్ అనేవి డైరెక్ట్స్ ఇచ్చారు. సో డంబెల్కి ఏమొస్తుంది, డీది నెంబర్ ఎంత 4, యూది నెంబరు 21, ఎంది నెంబర్ వచ్చేసి 13. ఓకేనా. నెక్స్ట్ బీకి ఏమొస్తుంది 2, నెక్స్ట్ బి 2, ఈది నెంబర్ ఎంత 5, ఎల్ది నెంబర్ 12. ఆప్షన్స్లో చెక్ చేద్దాం. 4 2 1 1 3 2 2 5 1 2 1 2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మనకు నెంబరింగ్ ఇచ్చేసిండు. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఓకే రాక్ 44, ఎంఐజీకి 29 వచ్చింది. టీఏఎల్కి ఏమొస్తుంది అనేది మనల్ని అడుగుతున్నారు. ఫస్ట్ ఈ 44 ఎలా వచ్చింది అంటే మనం ఏం చేయాలంటే సమ్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఆర్కి ఎంత వస్తుంది, ఆర్ది నెంబర్ వచ్చేసి 18, ఓది నెంబరింగ్ ఎంత 15. ఓకేనా. కేది నెంబరింగ్ ఎంత 11. ఇవన్నిటిని సమ్ చేయండి. 18 + 15 + 11 44. ఇలా మనకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ అలానే ఎంఐజీది చేయాలి. ఎంది నెంబరింగ్ ఎంత 13. ఓకేనా. ఎంది నెంబర్ 13, ఐది నెంబర్ 9, జీది నెంబర్ 7. ఇవన్నీ చేస్తే మనకు 29 వచ్చింది. సేమ్ అలాగే టీఏఎల్, టీది నెంబర్ ఎంత 20, ఏది 1, ఎల్ది 12. ఓకేనా. 20 20 30 32 33. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంక్ కోడెడ్ యాజ్ 91411, రెడ్ కోడెడ్ యాజ్ 1854, పెన్కి కోడెడ్ ఏమొస్తుందో మనం తెలుసుకోవాలి. INK డైరెక్ట్ ఇచ్చి 9, ఇది 14, ఇది 11. అలాగే రెడ్కి ఏమొస్తుంది 18, ఇది 5, ఇది 4. పీది నెంబరింగ్ ఎంత 16, దీన్ని 5, ఎన్కి ఏమొస్తుంది 14 వస్తుంది. 16 5 14. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్ కోడింగ్ బేస్డ్ ఆన్ సిమిలారిటీ. ఓకేనా. ఈ టైప్ 3 అయితే చాలా ఈజీ క్వశ్చన్. మనకు ఇక్కడ ఏమి ఇచ్చారు, స్టార్కి ఇది ఇచ్చారు ఒక సింబల్, టోర్కి ఈ సింబల్ ఇచ్చారు, ఓట్స్కి ఏమొస్తుంది. సో ఇక్కడ మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ అయితే చాలా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు మనకు ఓకి ఏమొచ్చింది, ఇక్కడ టోర్లో ఓ ఉంది కదా, ఓకి ఏం సింబల్ వచ్చింది 3 వచ్చింది. సో ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ ఏకి ఇక్కడ సింబల్ ఏమొచ్చింది స్టార్. నెక్స్ట్ టీ అంటే ఏముంది ఇక్కడ ఉంది, టీకి ఏమొచ్చింది డాలర్ సింబల్ వచ్చింది. ఓకేనా. ఎస్కి ఏమొస్తుంది 5. ఇదే మన ఆన్సర్. $3 $5. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇదైతే. అన్ని క్వశ్చన్స్ ఇలానే అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో టైప్ 4 కోడింగ్ బై సబ్స్టిట్యూషన్ వర్డ్ రీప్లేస్మెంట్. ఈ టైప్ కూడా చాలా ఈజీ. ఓకేనా. ఆ సింబల్ ఈ వర్డ్ రీప్లేస్మెంట్ చాలా ఈజీ, మీరు ఈజీగా ఫైండ్ చేయగలుగుతారు. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏంటిదంటే ఆరెంజ్ని మనం బటర్ అంటాం, బటర్ని సోప్ అంటాం. అంటే ఈ క్వశ్చన్లో చెప్తుంది బటర్ రిటర్న్ యాజ్ సోప్, సోప్ ఈజ్ కాల్డ్ ఇంక్, సోప్ అనేది ఇంక్ అవుతుంది, ఇంక్ అనేది హనీ అవుతుంది, హనీ అనేది ఆరెంజ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాషింగ్ క్లాత్స్. మనం వాషింగ్ క్లాత్స్కి ఏం యూజ్ చేస్తాం, సోప్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఆన్సర్ అనేది సోప్ పెట్టద్దు. సో మనకు క్వశ్చన్లో ఏం చెప్పిండు, సోప్ ఈజ్ కాల్డ్ ఇంక్, సోప్ని మనం ఇంక్ అని అంటాం. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇంక్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రెయిన్ వాటర్ అవుతుంది, వాటర్ రోడ్ అవుతుంది, రోడ్ క్లౌడ్ అవుతుంది, క్లౌడ్ స్కై అవుతుంది, స్కై సీ పాత్. వేర్ డూ ఏరోప్లేన్స్ ఫ్లై. ఏరోప్లేన్స్ అని ఎక్కడ ఫ్లై అవుతాయి, ఏరోప్లేన్స్ అనేది ఎక్కడ ఫ్లై అవుతాయి, స్కైలో ఫ్లై అవుతాయి. ఇక్కడ ఉంది స్కై.
సో స్కై సి, స్కైని మనం సి అంటాం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 5 ఫిటేషియస్ లాంగ్వేజ్ కోడింగ్. ఇది కూడా చాలా ఈజీ టైప్, ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీ. కోడింగ్ డీకోడింగ్లో ఒక నెంబర్దే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది తప్పితే ఫిటేషియస్ ఇది చాలా ఈజీ. ఇక్కడ మనకి ఒక కోడింగ్ అనేది చూడండి, లెఫ్ట్ రైట్ సెంటర్ ఇది ఒక కోడింగ్ ఇచ్చారు, నాకు ఇది ప్రొనౌన్సియేషన్ రాదు. ఏ హెడ్ బిలో బిహైండ్కి ఇక్కడ ఇచ్చారు, ఎబో సెంటర్ రైట్కి ఇది ఇచ్చారు, బిహైండ్ బిలో ఎబోకి ఇది ఇచ్చారు. ఇప్పుడు మనం లెఫ్ట్ది కోడ్ ఏంటిది, బిహైండ్ది కోడ్ ఏంటిది, హెడ్ది కోడ్ ఏంటి, సెంటర్ది కోడ్ ఏంటి అనేది తెలియాలి. ఇప్పుడు ఫస్ట్ మనకు లెఫ్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెఫ్ట్ అనేది ఎక్కడ ఉంది, ఫస్ట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇంకా మిగతా లెటర్స్ ఏమున్నాయి, రైట్ ఉంది, సెంటర్ ఉంది. సో వీటికి ఏంటి తెలుస్తుంది, లెఫ్ట్కి ఏమొస్తుందో తెలుస్తుంది. సో ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్న చూడాలి, ఇక్కడ రైట్ ఉంది, రైట్ అనేది ఇంకెక్కడన్నా ఉందా, రైట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఫస్ట్ దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ దానిలో థర్డ్ దానిలో కామన్గా ఉన్నది ఏంటిది, ఒకసారి చూడండి. ఫస్ట్ వైవో లేదు, ఇక్కడ వివో కామన్గా ఉంది. ఓకేనా, వివో అనేది కామన్గా ఉంది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది, సెంటర్ అనేది ఫస్ట్ దానిలో ఉంది, థర్డ్ దానిలో ఉంది. ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్నది ఏంటిది, ఎన్ఏ. సెంటర్కి ఏమొస్తుంది, ఎన్ఏ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్కి మిగిలింది ఏంటిది, వైవో. లెఫ్ట్ది కోడ్ వచ్చేసి వైవో. ఇప్పుడు నెక్స్ట్ బిహైండ్ అనేది ఎక్కడుంది, ఇక్కడుంది. ఓకేనా, బిహైండ్ అనేది ఇక్కడుంది. సెకండ్ దానిలో థర్డ్ దానిలో కామన్గా ఉంది ఏంటిది, ఎస్ఏ లేదు, ఆర్ఏ. ఓకేనా, బిహైండ్ దా ఏంటిది, ఆర్ఏ. నెక్స్ట్ ఏ హెడ్ అనేది ఓన్లీ ఇక్కడే ఉంది, ఇంకెక్కడ లేదు ఏ హెడ్ అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బిలో ఉంది, సెకండ్ దానిలో ఇంకా కామన్గా ఉన్నది ఏంటిది, ఎల్ఏ. సరే హెడ్ది ఏంటిది, ఎస్ఏ. ఇలా మనం ఫైండ్ చేయాలి, కామన్గా ఉన్నది ఏంటిది అని చూసుకొని ఫైండ్ చేయాలి. మీరు ఒక 2-3 టైప్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ టైప్ 6, ఇదే లాస్ట్ టైప్, కండిషనల్ కోడింగ్. చాలా సింపుల్. ఓకేనా, ఇక్కడ మనకు నెంబర్స్ ఇచ్చిర్రు, బాక్స్లో లెటర్స్ ఇచ్చిర్రు. సో కింద 5 4 6 8 3 9 ఇచ్చారు కదా, ఏం లేదు. ఈ 5కి ఏ సింబల్ వచ్చింది, బి, అదే ఆన్సర్. 5కి సింబల్ వచ్చింది ఏంటిది, బి. 4కి ఏం సింబల్ వచ్చింది, ఏ వచ్చింది. 6కి ఏ సింబల్ వచ్చింది, ఎఫ్ వచ్చింది. 8కి ఏ సింబల్ వచ్చింది, కే వచ్చింది. 3కి ఏ సింబల్ వచ్చింది, స్టార్ వచ్చింది. 9కి ఏ సింబల్ వచ్చింది, ఎం. ఇదే ఆన్సర్. ఆప్షన్ లీడ్ ఉంది, బిఏ ఎఫ్ కే స్టార్ ఎం. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. 7 6 5 0 8 2, దీనికి కూడా అంతే. 7కి ఏమొచ్చింది మనకు, ఈ ఆన్సర్ కామెంట్ చేయండి నాకు ఎంత వచ్చింది అనేది. ఓకేనా, కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.